అందరికీ నమస్కారం. నేను మీ సుబ్బు ఘంటసాల. గాసిప్ ట్రీ ఛానల్లోని వ్యాస మహాభారతం చెప్పుకుంటున్న మనం ఉద్యోగ పర్వంలో ఉన్నాం. కురుపాండవుల ఉద్యోగాల గురించి చెప్పుకుంటూ కృష్ణార్జునుల కలయిక, పార్థసారథిగా కృష్ణుడు ఒప్పుకోవటము విన్నాం. అలాగే శల్యుని లొంగదీసుకుని పాండవులకి అక్షౌహిణి సైన్యాన్ని దూరం చేసిన దుర్యోధనుడి తెలివి చూసాం. ఒకవేళ వినకపోతే ఇదిగో ఈ పైన వచ్చే లింక్లో తప్పకుండా వినండి. వీడియో చివరి కూడా పెడతాను, వినండి. ఇంకా ఆలస్యం ఎందుకు, తర్వాత ఏం జరిగిందో కథలోకి దూరి తెలుసుకుందాం రండి. అక్షౌహిణి సైన్యానికి అధిపతి శల్యుడు దుర్యోధనుడి దగ్గర బయలుదేరి పాండవుల దగ్గరికి చేరుతున్నాడు. పాండవులకి అప్పటికే జరిగింది తెలిసింది. వీళ్ళకు కూడా గూఢచారులు ఉంటారుగా. అర్ఘ్యము పాద్యము అన్నీ ఇచ్చి శల్యుణ్ణి కూర్చోపెట్టారు. ద్రౌపదిని, సుభద్రని, అభిమన్యుణ్ణి వెంట పెట్టుకుని మరీ ధర్మరాజు ఎదురెళ్ళి తెచ్చాడు శల్యుణ్ణి. ఆయన ఒక బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కుశల ప్రశ్నలు అడిగాడు. శల్యుడు నేరుగా విషయంలోకి రాకుండా అరణ్యవాసంలో, అజ్ఞాతవాసంలోనూ పాండవుల కష్టాలను తలుచుకుని బాధపడి దుర్యోధనుడు చేసిన పనికి తగిన శిక్ష అనుభవిస్తాడు అని శపించాడు. మిమ్మల్ని ఇంత దుఃఖపెట్టిన వాడు ఏం బాగుపడతాడు? అయినా నీవు ఉన్నతుడివి ధర్మరాజా. లోకం తీరు బాగా తెలిసిన వాడివి, లోభం లేనివాడివి, ప్రాచీన రాజులు ఋషుల మార్గాన్ని పట్టిన వాడివి. దానము, తపస్సు, త్యాగము, సత్యము ఇవే నీకు మంచివి. క్షమా, ఇంద్రియ నిగ్రహము ఇవి నీకు పెట్టని కిరీటాలు. మృదు స్వభావము, ఉదారత్వము ఇవి నీకు ఆభరణాలు అని చెప్తూ ఉన్నాడు. ఇంకా పొగుడుతూ ధర్మరాజు నవ్వుతూ ఆయన అలా మధ్యలో ఆపి అన్నాడు, శల్యమహారాజా, నీవు దుర్యోధనుడికి సాయం చేస్తాను అని చెప్పటం మంచి పని. శల్యుడు గుటకేశాడు. ఓ, తెలిసిపోయిందా అని వెంటనే పాపం అతని మనసు మెత్తపడిపోయింది. యుధిష్ఠిరుడిని అడిగాడు, ధర్మనందన, నిజానికి నాకు చాలా బాధగాను సిగ్గుగాను ఉంది. దుర్యోధనుడి ప్రీతి కోసం అతనికి మాటిచ్చాను. మీ వైపు ఉండకుండా అటు చేరాను. అది మీకెలా మంచిది? నేనటు ఉండి కూడా నీకెలా సాయం చేయగలను అని అడిగాడు. దానికి ధర్మరాజు ఒక మాట అన్నాడు, శల్యమహారాజా, నిజమే, నీవు మా వైపు ఉంటే కొండంత బలంగా ఉండేది. కానీ ఇప్పుడు అటువైపు వెళ్ళిపోదాం అనుకున్నావు కదా. మాకు సాయం చేసే పని అంటే ఒకటి చేయొచ్చు. నాకు తెలిసినంత వరకు అటువైపు ఉన్న వారిలో నీ అంత బాగా సారథ్యం చేయటం ఎవరికీ రాదు. అయితే నీకు తెలిసే ఉంటుంది, అర్జునుడి సారథిగా శ్రీకృష్ణుడిటు చేరాడు. ఖచ్చితంగా కర్ణార్జునుల మధ్య గొప్ప యుద్ధం పుడుతుంది. అప్పుడు కర్ణుడికి మేటి సారథి కావాలి అని దుర్యోధనుడికి, కర్ణుడికి అనిపించి నిన్నే అడుగుతారు. అయితే నీవు అక్కడ మాకు సాయం చేయాలి. ఎలా అంటావేమో, నీ సారథ్యం కర్ణుడికి కన్నా మాకు మంచి జరిగేలా ఉండాలి. ధర్మానికి వ్యతిరేకంగా ఏదీ చేయకు, కానీ అతన్ని మానసికంగా బలహీనపరచు. ఎందుకంటే కర్ణుడు ఆవేశపరుడు, స్థిరమైన మనసు కలవాడు కాదు. అతని కోపమే అతనికి శత్రువు. శల్యుడు వెంటనే దానికి ఒప్పుకొని, యుధిష్ఠిరా, ఆనాడు నిండు సభలో మహాసాధ్వి ద్రౌపదిని అనరాని మాటలు అన్నారు కదా, ఆ మాటలే, అలాంటి మాటలే యుద్ధంలో కర్ణుడు నా నోట వింటాడు. నేనే గనక తన సారథినైతే అలాగే చేస్తాను. నీకోసం నేను ఈ మాత్రం చేయలేనా? తప్పకుండా చేస్తానన్నాడు. నాయన, ఆ కౌరవులు ఖచ్చితంగా చేసిన పనులకి శిక్షలు అనుభవిస్తారు. మళ్ళీ చెప్తున్నా, మనుషులకేంటి యుధిష్ఠిరా, దేవతలకు రాజైన ఇంద్రుడికి కూడా చేసిన పని నుండి శిక్ష తప్పలేదు. ఆ ఇంద్రుని కథని చెప్పడం మొదలుపెట్టాడు. ఇంద్రుడి కథలోకి వెళ్లే ముందు ఒక విషయాన్ని గమనించండి. కథ ఎంత గొప్పగా రచించారో వ్యాసులు వారు, లేక ఎంత అద్భుతంగా జరిగిందో ఒకేసారి. అర్జునుడు కృష్ణుడిని సారథిగా చేసుకున్నాడు. వెంటనే ఏదో చెస్లో చదరంగంలో పావుని కదిపినట్లు శ్రీకృష్ణుడు అంతటి సారథి శల్యుడున్నాడు కదా, అందుకని దుర్యోధనుడు వెళ్ళి శల్యుడిని పట్టుకున్నాడు. మీరు కథలో ఇంతకుముందు ఎపిసోడ్లో ఆ రెండే జరిగాయి. అర్జునుడు వెళ్ళి తన సారథిని ఎత్తుక్కున్నాడు. వెంటనే దుర్యోధనుడు శల్యుడిని మార్చేసుకున్నాడు. ఎందుకు? ఆయన ఒక సారథిని పెట్టుకున్నాడు. అటు కృష్ణుడి సారథి అయితే ఇటు శల్యుడు అని నమ్మాడు దుర్యోధనుడు. రెండు ఈక్వల్ అని నేను చెప్పట్లా, ఆయన అలా అనుకుని చేశాడు. కృష్ణుడికి శల్యుడికి నిజానికి హాబీ సారథ్యం. వాళ్ళది బాగా చేస్తారు. దేవుడిలా కాకుండా మీరు ఒకసారి మనిషిలాగా, మామూలుగా కృష్ణుడు కూడా ఆ కాలం ఒక మనిషిలానే బతికాడు కదా, మనిషి రూపంలో ఉన్నాడు కదా. వాళ్ళంటే మనకి హాబీస్ అంటే రీడింగ్ బుక్స్, లిజనింగ్ టు మ్యూజిక్ ఇలాంటివి కాకుండా నిజమైనది భీముడికి వంట, నలుడికి వంట. మీరు నలదమయంతుల కథలో విన్నారు కదా, నలోపాఖ్యానం, అవన్నీ ఉంటాయి. అలాగే
కృష్ణుడికి శల్యుడికి సారథ్యం హాబీ, ఇది నిజంగా హాబీలు బాగా చేస్తారు. అందుకని అర్జునుడు కృష్ణుడిని అడిగాడు. పైగా తనకి ఎంతో ఇష్టమైన మిత్రుడు, బంధువు అన్నీ కదా బావ, అందుకని అలా అడిగాడు. దుర్యోధనుడు అప్పుడు చాలా తెలివిగా చేశాను అనుకుని శల్యుడిని దారి కాచి పట్టాడు. చూడండి రాజకీయం, మీరు దుర్యోధనుడి రాజకీయాన్ని తప్పుపడడానికి లేదు, ఆయన తెలివి ఆయనకు ఉంది, బ్రహ్మాండమైన తెలివి. అయితే దుర్యోధనుడు ఎప్పుడు ఏంటంటే మనకి మహాభారత కథ ఎక్కడ మనకి నేర్పిస్తుంది విషయాన్ని అంటే, దుర్యోధనుడు తెలివి తక్కువడేం కాదు, తెలివిగానే చేస్తాడు. కానీ ఎప్పటికప్పుడు మనుషుల లెవెల్లో ఎత్తులన్నీ వేస్తాడు. అతను ఏంటంటే పురుష ప్రయత్నాన్నే పూర్తిగా నమ్ముతాడు. అది దొంగదైనా మంచిదన్నా పురుష ప్రయత్నాన్నే పూర్తిగా నమ్ముతాడు. నేను ఒక వెధవ పని చేసినా కూడా అది సఫలీకృతం అవ్వాలంటే దైవబలం ఉండాలి కదా. దుర్యోధనుడు ఏంటంటే ఉంటుంది దైవబలం, ఎందుకుండదు అని తనని తాను బుకాయించుకుంటాడు. మనుషుల లెవెల్లో ఆలోచిస్తాడు. కానీ తేడా ఎక్కడ కొడుతుంది? భగవంతుడి దగ్గరే కొడుతుంది. ఎందుకు? అటువైపు ఉన్నవాడు ధర్మ ప్రకారం ఉన్నాడు. వాడి తపశ్శక్తి, వాడికున్న ఇంద్రియ నిగ్రహం, వాడికున్న క్వాలిటీస్ చాలా ఎక్కువ. ఎందుకంటే నువ్వు ఎంచుకున్న దారి తప్పు, ఎదుటివాడి నీతి గొప్పది. అందుకని చివరికి పాండవులు బయటపడుతున్నారు, గెలుస్తున్నారు. కానీ దుర్యోధనుడి తెలివిని తప్పుపడడానికి లేదు, అతని ప్రయత్నం ఎప్పుడు కరెక్ట్గానే ఉంది. 2, మరొక పక్క శల్యుడి మనస్తత్వం చూడండి. దుర్యోధనుడి దగ్గర ముందు మాటిచ్చేశాడు. దుర్యోధనుడు వచ్చి ఇంప్రెస్ చేయగానే శల్యుడు మాటిచ్చేశాడు. కానీ మళ్ళీ ధర్మరాజు దగ్గరికి వచ్చాక మెత్తబడి ధర్మరాజుకు ఒక మాట ఇచ్చాడు. ఇదేంటంటే ఒక రకమైన మనస్తత్వం. మీరేమీ అప్పటి కాలంలో శల్యుడు అబ్బో ఒక స్పెషల్ క్యారెక్టర్ అనుకోకండి. చాలా తరచూ మన చుట్టూ ప్రపంచంలో కనిపిస్తారు అలాంటి క్యారెక్టర్స్, అలాంటి పాత్రలు ఉంటారు. మనలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర మెత్తబడిపోతారు. బలహీనమైన మనసు చాలామందిది. ఏంటంటే ఇవాళ నేను వెళ్ళి వాడెవడి మీదో చెడుగా చెప్పాను ఈయనకి, అవునరా వాడు చెడ్డవాడని వాడి మీద ఒక బాంబు వేస్తాడు. రేపొద్దున మళ్ళీ వాడు వచ్చి కాళ్ళు పట్టుకుంటాడు, అయ్యా నేను మీ వాడినే కదా అది ఇదని. అరే కరెక్ట్రా, నీ మీద వాడు ఇలా చెప్పాడు అందుకనే చేశాను అని చెప్పి వీడికి వాడికి గొడవలు అయితే పెడతాడు. కానీ ఈయన ఇద్దరికీ మంచి చేద్దామని చూస్తాడు, కానీ ఇద్దరికీ చెడే చేస్తాడు. లేక ఇద్దరికీ చెడు చేద్దామని చూసి సమూహం ఇద్దరికీ మంచి చేస్తాడు. ఎటూ కాకుండా ఉంటాడు గోడ మీద పిల్లిలాగా శల్యుడు అంతే. అలాంటి వాళ్ళతో మనకి ప్రాబ్లం ఎక్కడ ఎక్కువ వస్తుంది? అలాంటి వాడికి బలం ఎక్కువ ఉన్నప్పుడు వస్తుంది. ఇక్కడ శల్యుడు బలమైన వాడే. ప్రాబ్లం అంతా వాడొక చేతగాని వాడు, చతికిలబడిన వాడు అనుకోండి, పర్లేదు. బలమైన వాడికి అంటే ఏదో రకంగా డబ్బు బలమో, ధన బలమో, ఖండ బలమో, ఏదో ఒక బలం ఉన్నవాడికి మనస్తత్వం బలహీనంగా ఉందనుకో, ఇలాంటి మనస్తత్వం చంచలంగా ఉందనుకోండి, ఎవడంటే వాడని, అప్పుడు ప్రాబ్లమ్స్. ఇలాంటి వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎలా జాగ్రత్తగా ఉండాలి? మళ్ళీ ఇక్కడ దుర్యోధనుడు ధర్మరాజు ఏం చేశారో చూడండి. దుర్యోధనుడికి శల్యుడి బలహీనమైన మనస్తత్వం తెలుసు. అందుకని దాన్ని వాడుకున్నాడు. ఎలాగా? మర్యాదలు చేసి లొంగ తీసుకున్నాడు. మరి ఇప్పుడు ధర్మరాజుకి నిజంగా చూస్తే కోపం రావద్దా? రాలేదు చూడండి. లేక కనీసం రానట్టున్నాడు అనుకుందాం. ఇది మీరు నేర్చుకోవాలి. అది ధర్మరాజు తెలివి. మీరు ధర్మరాజు అనగానే ఏదో పెద్ద సాఫ్ట్ ఫెలో, ఏం చేత కాదు, ఏదో వర్కౌట్ అయిపోతుంది అనుకోకండి. మనం ఇది నేర్చుకోవాలి, ధర్మరాజు తెలివి. ఏంటది? శల్యుడి మనసు ఆయనకి తెలుసు. దుర్యోధనుడు లొంగదీస్తే నువ్వు లొంగిపోయావు, కానీ నీది బలహీనమైన మనస్తత్వం, అందుకే లొంగావు. ఇప్పుడు ఇంత మోసం చేస్తావా, మట్టి కొట్టుకుపోతావు అని తిట్టాడు అనుకోండి ధర్మరాజు. అలా చేశాడు అనుకోండి, శల్యుడే కాదు ఎవడన్నా సరే, సరే నువ్వు ఎలాగూ తిట్టావుగా, నేను ఆ దుర్యోధనుడి వైపే ఉంటానని క్లియర్గా అతని పక్కకి వెళ్ళిపోతాడు. ధర్మరాజు ఏం చేశాడు? అసలు ఎలాంటి బాధ లేకుండా మర్యాదలు చేశాడు, ప్రేమగా మాట్లాడాడు. తెలిసాక కూడా సర్లే అటు వెళ్ళినా మంచిదేలే అన్నాడు. అంటే అటువైపు వెళ్ళిపోతున్న వాడిని నీ ఉదారత్వంతో, జాలితో, నీ మంచితనంతో కాస్త మధ్యలోకి తీసుకొచ్చావు. మళ్ళీ అంటే నీ వైపు కూడా కాస్త తెచ్చుకున్నావు. ఆ శల్యుడి మనసు బలహీనం. అందుకని ఏమన్నాడు? ధర్మరాజు నీకు కూడా ఏదో చేస్తా అన్నాడు. అప్పుడు సాయం అడిగాడు. అంటే శత్రువుని కూడా మంచి చేసుకుని, అంటే శత్రువుని కాదు, ఒక వెధవ పని చేసిన వాడిని కూడా, లేదా మనకి ద్రోహం చేసి మన దగ్గరే ఉండి మనకి ద్రోహం చేసిన స్నేహితులు ఉంటారు, అయిన వాళ్ళు ఉంటారు. సాధారణంగా ముక్కుసూటి మనుషులు, నేను మంచివాడిని అని చెప్పుకునే వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు మంచివాడివి అనుకుంటే మోసం చేసావు కాబట్టి పో, ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకంటారు. దానివల్ల ఎవరికి ఉపయోగం? ఎవరికీ లేదు. రాజకీయం తెలిసినవాడు, తెలివైన వాడు ఏం చేస్తున్నాడు ఇక్కడ ధర్మరాజు? సరే నువ్వు నాకు అన్యాయం చేసావు, ఇందులో కూడా నీ నుంచి నేనేమన్నా లాభం తీసుకోగలనేమో చూద్దాం అని ప్రయత్నించి తీసుకుంటున్నాడు.
అంతే కదా, ఆయనకి శల్యుడి గురించే కాదు కర్ణుడి గురించి కూడా తెలుసు. అందుకే సైకాలజీ స్టడీ చేయాలి. ఏమన్నాడు, ఎంత ముందు చూపు చూడండి. అర్జునుడిని ఎలాగన్నా చంపేద్దామని కురు సైన్యం మొత్తం చూస్తుంది. మెయిన్ బ్యాట్స్మెన్ టెండూల్కర్. ఇప్పుడు ఆయనకి పాటు కృష్ణుడు ఉన్నాడు ఆయనతో పాటు. కర్ణుడు అర్జునుడు నెమెసిస్, ఒకళ్ళకొకళ్ళు బద్ధ శత్రువులు, ప్రధాన శత్రువులు. అందుకని అతనికి మేటి సారథి కావాలి. ఎందుకు అర్జునుడికి మేటి సారథి కృష్ణుడు ఉన్నాడు కాబట్టి కర్ణుడికి కూడా సారథి కావాలి. అటుపక్క నువ్వే బెస్ట్ కాబట్టి నేను అడుగుతారు. ఒకవేళ నీకు ఆ పరిస్థితి వస్తే, సారథ్యం చేయాల్సి వస్తే, వాడికి ఆవేశం ఎక్కువ కర్ణుడికి. అందుకని ఏం చేస్తావు, సింపుల్ ఆవేశపడేలా చేయి. వాడు ఆవేశపడితే వాడు బుర్ర సరిగా పనిచేసి ఏదో తప్పు చేస్తాడు. మిగతాది వాడే చేసుకుంటాడు, వాడిని వాడే కాల్ చేసుకుంటాడు. అది రాజకీయం. మీరన్నా చదివేంటంటే ధర్మరాజు మోసం కాదా అంటే కాదు. ఎలా అవుతుంది? దుర్యోధనుడు చేసింది రాజకీయం, ఆయన ఎత్తికి పై ఎత్తు. ఇదే నిజం. ఇదే గేమ్ ఆఫ్ థ్రోన్స్. ధర్మరాజు అనగానే చేతగానివాడు, చేవలేనివాడు అనుకోకండి. రూల్ బుక్ దాటలా. అధర్మం ఏం చెప్పలేదు. రూల్ బుక్ దాటకుండా నా శల్యుడిని నువ్వు లాక్కుంటావా, సరే వాడితోనే నీ కళ్ళు పొడిపిస్తా, నీ వేలుతోనే నీ కళ్ళు పొడిపిస్తా చూడన్నట్లు చేశాడు. ఇంకా చివరిలో విందురు కానీ. ఎందుకంటే ధర్మరాజు తీసుకున్న ఈ నిర్ణయం, ధర్మరాజు అడిగిన ఈ ఫేవర్ చివరిలో శల్య సారథ్యం రూపంలో కర్ణుడికి అన్ని తిప్పలు తెచ్చిపెట్టిందో మీరు చూద్దురు కానీ. సరే, శల్యుడు ఎవరికన్నా చేసిన దానికి అనుభవించాలి అంటూ ఇంద్రుడి కథ చెప్పడం మొదలుపెట్టాడు. డోంట్ వరీ ధర్మరాజా, ఎవ్వరూ చేసిన కర్మ నుంచి తప్పించుకోలేరు, ఇంద్రుడికే దిక్కులేదని. రాజా, త్వష్ట ప్రజాపతికి ఇంద్రుడి మీద కోపం. అందుకని ఆయన ఒకసారి 3 తలలున్న కొడుకుని సృష్టించాడు. ఆ 3 తలలు ఎలా ఉన్నాయి? సూర్యుడు, చంద్రుడు, అగ్ని, అసలు ఈ ముగ్గురే ఉన్నారా అన్నంత తేజస్సుతో ఉన్న కొడుకు. అతని పేరు త్రిశిరస్సుడు ఆర్ విశ్వరూపుడు ఏదన్నా. అతనికి ఇంద్రుడి మీద కోపం. మరి వాళ్ళ నాన్న సంకల్పం అదే కదా, ఇంద్రుడి మీద కోపం. ఏమన్నాడు ఇంద్రుడి మీద కోపంతో? నాకు ఇంద్రుడి పదవే కావాలని చెప్పి తపస్సు మొదలుపెట్టాడు. తపస్సుకి ముందు విద్య నేర్చుకున్నాడు. ఒక ముఖంతో వేదాలు చదివేశాడు, ఒక ముఖంతో సురాపానం చేశాడు, మరొక ముఖంతో అన్ని వైపులు ఏమేమి ఉన్నాయో అంత చూస్తున్నాడు. 3 తలలు కదా, 3 తలలు 3 పనులు. అలా విద్యను పూర్తి చేశాడు. చేసి ఇంద్రియ నిగ్రహంతో తపస్సుకు దిగాడు. తీవ్రమైన తపస్సు చేశాడు. చూశాడు ఇంద్రుడు. చూసి చిచి, అసలు ఎవడ పడితే ఆడు తపస్సులు చేసేస్తున్నాడు, పైగా త్వష్ట ప్రజాపతి కొడుకంటే బ్రాహ్మణుడు. అసలు వాడు చూడు ఇలా ఉన్నాడు, వీడికి ఇంద్రుడి పదవి కావాలట, సురాపానం చేస్తున్నాడు, ఏంటేంటో చేస్తున్నాడు వాడు, ఇతను ఎలా అర్హుడవుతాడు అనుకున్నాడు. కానీ ఎంత తపస్సు చేస్తున్నాడు వాడు, భయంకరమైన తపస్సు, 3 తలల తపస్సు అది. కాబట్టి వాడిని ఎలాగోలా చెడగొట్టాలని, ఎందుకంటే వృద్ధి చెందితే ముల్లోకాల్ని మింగేస్తాడని చెప్పి ఆయన ఎప్పుడు చేసేదే చేసాడు ఇంద్రుడు. అతని కోసం అప్సరసల్ని పంపాడు. శృంగార వేషాలు కట్టి అతన్ని చెడగొట్టే పనిలో అప్సరసలు బయలుదేరారు. ఆ త్రిశిరసుడు వారెంత ప్రయత్నించినా ఆకర్షితుడు కాలేదు. వాళ్ళు ఇంకా సరేనని తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళి, ప్రభువు మా వల్ల కావట్లేదు, హీస్ టూ స్ట్రాంగ్, మంచి గట్టిగా ఉన్నాడు మనిషి, తపస్సు చేసుకుంటున్నాడు, మీరు ఏదో చేసుకోండి అన్నారు. వదిలేశారు, వెళ్ళిపోయారు. ఆ మేధావి అయిన ఇంద్రుడు వాళ్ళని ఇక వెళ్ళిపోమని ఒక ఉపాయం ఆలోచించాడు. నేనే పని చేస్తే పోలా, వజ్రాయుధాన్ని విసిరి వాడిని చంపేస్తా. తపస్సు అయినాక కదా, వరాలు వచ్చాక కదా బలం, వాడిని చంపేస్తాను. కానీ మరి బ్రహ్మహత్య పాపం వద్దాం, దానికి వద్దాం. ఇంద్రుడు అప్పుడు తన వజ్రాయుధాన్ని విసిరాడు. ఆ వజ్రాయుధం మెరుపులా వెళ్ళి గిర తిరిగి తపస్సులో ఉన్న ఆ త్రిశిరుణ్ణి తాకింది. తాకేసరికి ఒక పర్వతం విరిగి నేలపైన పడితే ఎలా పడుతుందో అలా డెడ్ రాక్ లాగా కింద పడిపోయాడు. పెద్ద కరెంటు జోల్ట్ తగిలితే ఎలా పడిపోతారు, అలా పడిపోయాడు. కానీ అక్కడ ఇంద్రుడు వచ్చి చూశాడు. పడిపోగానే చూస్తే, అలా పడిపోయిన త్రిశిరుడి దగ్గరికి ఇంద్రుడు వచ్చి చూస్తే ఆశ్చర్యం. ఆ మొహాలలో, ఆ 3 మొహాలలో, 3 తలల్లో తేజస్సు మాత్రం తగ్గల. ఇంకా దే ఫీల్ అలైవ్, ఏదో బతికే ఉన్నట్లు ఉన్నాయి. అది చూసి ఇంద్రుడు భయపడ్డాడు, బెంబేలెత్తిపోయాడు. చాలా విచారించాడు, ఇదేంటిది, అసలు వజ్రాయుధం తగిలితే వీడు ఏంటి ఇలా ఉన్నాడు ఇంకా అని. గండ్రగొడ్డలి పట్టుకుని పక్క నుంచి విశ్వకర్మ అటుగా వచ్చాడు. అబ్బా భలేగొచ్చావయ్యా అని ఆనందించి ఆ విశ్వకర్మ చేతిలో గొడ్డలితో అతని తలలు నరికేయమన్నాడు. విశ్వకర్మ ఎవరు? దేవతలకు ఆర్కిటెక్ట్. వాళ్ళ వెపన్స్, వాళ్ళ ఆయుధాలు
అస్త్రాలు శస్త్రాలు వాళ్ళ భవనాలు ఇవన్నీ కూడా ఆయన ఆర్కిటెక్ట్ అనమాట. సరే అని చెప్పి అతన్ని నరకమన్నాడు ఆ గొడ్డలితో. విశ్వకర్మ చూశాడు, వాడిని చూసి, అబే నా గొడ్డలతో వీడిని నరకడం కుదరదు, వీడు అవి తెగవు తలలు, అలాగే అసలు తపస్సులో ఉన్న ఇతన్ని నీవిలా వజ్రాయుధంతో కొట్టి పడేసావు, నీ తప్పు అది, పైగా దానికి పైన నన్ను ఇతన్ని చంపమంటున్నావు, రెండో తప్పు, అది తప్పు కదా, సజ్జనులు నిందించే పని నేను చేయలేను కదా అన్నాడు. మంచివాళ్ళు నిందిస్తారు ఈ పనిని, అలా చేయకూడదు కదా. అప్పుడు ఇంద్రుడు అన్నాడు, ఏం పర్వాలేదు, నేనున్నాగా, నేను చెప్తున్నాగా విశ్వకర్మ, ఇది తప్పు కాదు అని నచ్చజెప్పాడు. నీ గొడ్డలిలోకి వజ్రాయుధం యొక్క బలాన్ని నేను యాడ్ చేస్తా, దానికి ఉన్న బలానికి వజ్రాయుధ బలాన్ని నేను తోడేస్తా, దాంతో నరకు, ప్లీజ్ డూ ఇట్ అన్నాడు. అప్పుడు విశ్వకర్మ కూడా అడిగాడు, కాదయ్యా, ఇప్పుడు ఇతన్ని నువ్వు చంపితే నీకు బ్రహ్మహత్యా దోషం రాదా, నీకు భయం వేయట్లేదా అన్నాడు. ఇంద్రుడు ఇంకా, బాబు బ్రహ్మహత్య గురించి తెలుసు నాకు, వస్తుంది, కానీ దానికంటే ముఖ్యం వీడిని చంపాలి, నేను వీడిని ఆపాలి, ఆ బ్రహ్మహత్యకి ఏదో ప్రాయశ్చిత్తం ఉంటుంది కదా, అది నేను చూసుకుంటాను. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ శల్యుడు ధర్మరాజుకి కథ ఎందుకు చెప్తున్నాడు, మనం ఏది పడితే దేవతల కథ, ఇప్పుడు పాలిటిక్స్ మధ్యలో ఈ కథలు ఎందుకు ఉన్నాయంటే, మనిషి ఎప్పుడూ కూడా ఒక అత్యవసరమైన పరిస్థితి వచ్చినప్పుడు తర్వాత చూసుకుందాంలే, ముందు చేసేద్దాం అంటాడు, అంతే కదా. ఒక క్రైసిస్లో ఉన్నప్పుడు, క్రైసిస్ మేనేజ్మెంట్లో ఉన్నప్పుడు మనం దాన్ని ఒక డిఫికల్ట్ డెసిషన్ మేకింగ్ అంటాం. ఒక క్లిష్టమైన నిర్ణయం తీసుకోవాలి, ఏంటదంటే తప్పు చేసే తర్వాత చూసుకుందాం అంటారు. ఎందుకు, ఆ మూమెంట్లో, ఆ క్షణంలో ఆ పని చేయడమే పెద్ద విషయంగా కనిపిస్తుంది, ఆ పని దాటటమే పెద్ద విషయంలో అనిపిస్తుంది. దాన్నే ఉందిలే, పడతాను నేను, ఏదో నా తంటాలు నేను పడతాను అంటారు. కానీ ఆ పని అయిపోయిన తర్వాత, అసలు కష్టం మొదలైనాక, ఎందుకు చేశానురా దేవుడా ఈ పని అనుకుంటారు. అది శల్యుడు చెప్తున్నాడు. ఇప్పుడు కౌరవులు ఏదైతే చేశారో పని, వాళ్ళు ఏమనుకున్నారు అప్పుడు, మిమ్మల్ని ఎలాగైనా సరే కష్టపెడితే చాలురా దేవుడా, మిమ్మల్ని ఎలాగోలా చెడగొడితే చాలు, మిమ్మల్ని ఓడిస్తే చాలు అనుకున్నారు. కానీ దాని పర్యవసానాలు వాళ్ళు ఆలోచించట్లేదు. ఇప్పటికి కూడా దుర్యోధనుడు ఇప్పటికి కూడా యుద్ధానికి ఇదంతా పేర్చుకుంటున్నాడు, బలాన్ని అంతా సంపాదించుకుంటున్నాడు. కానీ వాడికి అర్థం కావట్లేదు రేపొద్దున పరిస్థితి ఏమవుతుందో. మీరు ఏదన్నా అనండి, శల్యుడి మాటలు ఆ 18 రోజుల యుద్ధం చివరిలో మీకు అర్థమవుతాయి. ప్రతిరోజు తెలుస్తుంది నిజానికి. అది అందుకని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఇంద్రుడు ఏమంటున్నాడు, ముందు తన్ని చంపేయాలయ్యా, బతికుంటే నాకు కష్టం, చంపేస్తా, చంపేసినాక చూస్తా, బ్రహ్మహత్యా దోషానికి ఏదో విరుగుడు ఉంటుంది కదా, చూస్తానని చెప్పాడు. సరేనని ఇంకా ఆ విశ్వకర్మ అతను గండ్రగొడ్డలితో అతని తలలు నరికాడు, ఆ త్రిశూరుడి తలలు నరికేశాడు. ఆ తలలు నరకగానే ఒక విచిత్రం, 3 తలలు కదా, ఒక్కో తల నుండి ఒక్కో జాతి పక్షులు ఎగురుకుంటూ బయటకు వచ్చాయి ఆ తల నరికేసరికి. మ్యాజిక్. ఏ మొహంతో అయితే దిక్కులన్నీ చూశాడో, తిత్తిరమ్ములు అనే పక్షులు అటు వెళ్ళాయి, అందులోంచి వచ్చాయి. సురాపానం ఏదైతే మొహంతో చేశాడో ఆ తల నరికినప్పుడు గ్రద్దలు పిచ్చుకలు పుట్టాయి. వేదం చదివిన మొహం నుండి కపింజములు అన్ని పక్షులు పుట్టాయి. అలా 3 వైపులా 3 పక్షులు. అది జరిగాక మరి ఇంద్రుడు వెళ్ళిపోయాడు, విశ్వకర్మ వెళ్ళిపోయాడు. విశ్వకర్మ ఏమీ ఎవరికి చెప్పలా, ఇంద్రుడు మామూలుగా సైలెంట్గా వెళ్ళిపోయాడు. కానీ ఈ లోపల శివుడి గణాలు ఉంటాయి కదా, భూతగణాలు, అవి చూసాయి. భూతగణాలు అంటే అదే దయ్యాలు భూతాలు అనుకోండి, ఆత్మలు, కంటికి కనిపించనివి, అవి చూస్తాయి కదా. మరి అవి చూసి అన్ని వైపులా వెళ్ళి చెప్పేసాయి, ఇంద్రుడు బ్రాహ్మణ హత్య చేశాడు, ఇంద్రుడు బ్రహ్మహత్య చేశాడు అని అందరికీ చెప్పేసాయి. సరే, ఇంద్రుడు ఎలాగూ ఆయన చేసింది ఆయనకు తెలుసు కదా. ఈ బ్రహ్మహత్య గురించి దాని నుంచి బయటపడడానికి ఏం చేయాలి, తపస్సులు చేయాలి, దానాలు చేయాలి, కష్టాలు పడాలి, వాటన్నిటికి సిద్ధపడి దేవతలతో కలిసి తీవ్రమైన వ్రతాలు తపస్సులు మొదలుపెట్టాడు. ఆ బ్రహ్మహత్య దోషాన్ని పంచుకోమని భూమికి, సముద్రానికి, పక్షులకి, జంతువులకి, అంటే వీటన్నిటికి కూడా కాస్త 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 ఆ దోషాన్ని పంచాడు. పంచుకోండి అని, నాది కొంచెం తగ్గుతుందని. అవి తీసుకున్నాయి. అలా పంచుకున్నందుకు వాటికి వరాలు కూడా ఏవో ఇచ్చాడు. మొత్తానికి అలా త్రిశిరుడు అన్న త్వష్ట ప్రజాపతి కొడుకుని చంపి దాని తాలూకు వచ్చిన బ్రహ్మహత్య దోషాన్ని పోగొట్టుకుని ఇంద్రుడు మళ్ళీ మామూలుగా వెళ్ళి ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. బాగుంది. మరి కొడుకుపోయిన త్వష్ట ప్రజాపతి పరిస్థితి, మరి ఆయనకి కోపం వస్తుంది కదా. ఆయన తపస్సు చేసి హోమగుండంలో నుంచి ఖచ్చితంగా ఇంద్రుడిని సర్వనాశనం చేసే కొడుకుని కోరాడు. వాడే వృత్రుడు, వృత్రాసురుడు అంటారు కదా,
వాడే వృత్రుడు. వాడసలు పుట్టి పుట్టగానే, మరి ఆయన సంకల్పం అలా చేశారు కదా, పుట్టి పుట్టగానే అసలు అగ్నిహోత్రంలా పుట్టి వెలిగిపోతూ ప్రళయకాలంలో రుద్రుడిలా వచ్చాడు. వచ్చి తండ్రిని అడిగాడు, నాన్న ఏం చేయాలి అన్నాడు. ఇంద్రుని చంపు, సింపుల్, ఒకటే మాట చెప్పాడు ఈయన. అంతే, వృత్రుడికి ఇంద్రుడికి పెద్ద యుద్ధం మొదలైపోయింది. వెళ్ళిపోయాడు వృత్రుడు సీదా. ఆయనే పసిపిల్లోళ్ళ పుట్టి పెరగలా కదా, సీదా స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడితో యుద్ధం మొదలుపెట్టాడు. ఎంత ఘోరమైన యుద్ధమో, కొన్ని 100 ఏళ్ళు జరిగిందిట. 100 యజ్ఞాలు చేసిన ఇంద్రుణ్ణి ఆ వృత్రుడు బంధించేశాడు. బంధించి దేవేంద్రుడు అని కూడా చూడకుండా నోట్లో వేసుకొని మింగేశాడు. దాంతో దెబ్బకు అసలు దిక్పాలకులందరూ పరిగెత్తుకుంటూ వచ్చేశారు. ఇంద్రుడిని మింగేశాడేంటి వీడని. ఇంద్రుడు ఏం చేశాడు, ఆయనకు మరి అష్టసిద్ధులు ఉంటాయి కదా, ఆ వృత్రుడి నోటిలోండి ఎలాగో శరీరాన్ని చిన్నది చేసేసుకుని ఆ వృత్రుడు ఆవలిస్తున్నప్పుడు బయటికి ఊడిపడ్డాడు. ఎలాగో బతికిపోయాడు. అప్పుడు ఆయన ఇంక దేవతలతో సహా వెళ్ళి ఈ వృత్రుడితో మళ్ళీ యుద్ధం చేశాడు. మళ్ళీ ఓడిపోయాడు. ఆ వృత్రుడిని దేవతలందరితో కలిసి వెళ్ళినా తట్టుకోలేకపోయాడు, ఓడిపోయాడు. ఏం చేశాడు, అసలు ఆయన ఆ వృత్రుడి ముందు బలం సరిపోవట్లేదు, నేను గెలవలేకపోతున్నాను కనుక శ్రీ మహావిష్ణువుని అడగాలి ఏం చేయాలో అని చెప్పి దేవతలతో కలిసి వైకుంఠం బయలుదేరాడు. వెళ్ళాడు, విష్ణువుని గొప్పగా స్తుతించాడు, పొగిడాడు, తన కష్టం చెప్పుకున్నాడు. విష్ణువు చూసి జాలిపడ్డాడు. చూస్తున్నాను చాలా జరుగుతుంది, సరే నేను ఒక ఉపాయం చెప్తా, కాకపోతే వెంటనే కాదు, కొంచెం టైం పడుతుంది. ముందు అతనితో ప్రస్తుతానికి సంధి చేసుకో, తర్వాత కొద్ది కాలానికి ఒక మంచి సమయం దొరుకుతుంది, అది ఎప్పుడు ఎలా అన్నది నీకే, వెయిట్ చేయి. వచ్చినప్పుడు మాత్రం నన్ను తలుచుకో, నా శక్తిని నీ వజ్రాయుధంలో ప్రవేశపెడతా, అది అతన్ని సంహరిస్తుంది, వెళ్ళండి అన్నాడు. సరే అని ఇంద్రుడు వెళ్తే కుదరదు కదా, ఇంద్రుడితో ఉన్న దేవతలు ఋషులు అందరూ వెళ్ళారు. వెళ్ళి ఆ వృత్రుడిని స్తుతించారు. ఆ రాక్షసుడిని, మహా వృత్రా, నీ బలము, శౌర్యం, పరాక్రమం, ఓడిపోయామయ్యా మేము. అసలు ఇంద్రుడు లోకాలని పాలించేవాడయ్యా, అతన్ని ఏంటి అలా ఓడించేసావు? దేవతలకి రాజు, ఓడించావు బాగుంది, కానీ అతన్ని చంపకు. అతన్ని చంపితే నీకేమొస్తుంది? నువ్వు కావాలంటే స్వర్గాన్ని తీసుకో, సుఖాలను తీసుకో, వరాలని పొందు, నీ కోరికలను తీర్చుకో, యుద్ధం వద్దు, సంధి చేసుకో. యుద్ధం దేనికి అన్నారు. వృత్రుడు నవ్వి, సరే ఇంద్రుడితో నాకు అసలు మైత్రి ఎలా కుదురుతుందండి? ఇద్దరు సమానులు ఒకే పదవి కోసం పోటీ పడుతుంటే, ఇద్దరు పెద్దవాళ్ళు ఒకే దానికోసం పోటీ పడుతుంటే ఎవడో ఒకడే మిగులుతాడు. అగైన్ ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్లో డైలాగ్. ఇన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ యూ ఎయిదర్ విన్ ఆర్ యూ డై. మేమిద్దరం పోటీ పడుతున్నామండి, ఎవడో ఒకడే మిగలాలి. సో మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఎలా కుదురుతుంది, సంధి ఎలా కుదురుతుంది, కాబట్టి మా ఇద్దరికి సంధి ఎలా కుదురుతుంది అన్నాడు. దానికి దేవతలు అన్నారు మళ్ళీ, నాయనా, సజ్జనులతో స్నేహం మంచి కీర్తినిస్తుంది, నీకు మంచి చేస్తుంది. ఈ ఇంద్రుడు ఉన్నాడా, ఈ ఇంద్రుని సజ్జనులందరూ సేవిస్తారు, సజ్జనుల చేత, సాధువుల చేత పూజింపబడతాడు ఈ ఇంద్రుడు. అలాంటి వాడితో స్నేహం చేయి, నీకు మంచిది. స్నేహం ఎలా కుదురుతుందంటో ఆలోచించు, కుదిరితే మాత్రం చాలా మంచిది నీకు. కాబట్టి నువ్వే ఆలోచించి ఏదోటి చేయి అన్నారు. ఆలోచించాడు వృత్రుడు. సరే సంధి చేస్తా, కానీ మీరందరూ నాకు ఒక వరం ఇవ్వాలి అన్నాడు. ఏం వరం? నన్ను చంపే వస్తువు ఏదైతుందో అది ఎండిపోయినదే ఉండదు, తడితడిగా కూడా ఉండకూడదు. రాతితో కానీ కొయ్యతో కానీ ఏదన్నా సాలిడ్ మెటల్తో చేసి ఉండకూడదు. అస్త్రము శాస్త్రము ఇలాంటివేం అవ్వకూడదు. అలాంటిది ఏదన్నా ఉంటే దాంతో చంపాలి. అలాగే పగలు కానీ రాత్రి కానీ కుదరదు. అంతేకాదు ఈ ఇంద్రుడు కానీ, మీ దేవతలు కానీ, ఋషులు కానీ, వీళ్ళెవ్వరూ కూడా నన్ను చంపకూడదు. అలాంటి వరాన్ని ఇవ్వండి, ఇంద్రుడితో శాశ్వతమైన సంధి చేసుకుంటా, ఇంకెప్పుడు వెళ్ళను యుద్ధానికి అన్నాడు. ఎందుకంటే వాడికి అనుమానం, ఇంద్రుడు వచ్చి ఇప్పుడు మా అన్నయ్యని అలాగే చేశాడు కదా, మా అన్నయ్య ఏం చేశాడు, తపస్సు చేశాడు, ఇంద్రుడు వచ్చి చంపేశాడు, ఇప్పుడు నేను కూడా రేపు పొద్దున్న తపస్సు చేయాలి, వీడు మళ్ళీ వచ్చి చంపేస్తాడు నన్ను. అందుకని అలాంటి వరం ఇవ్వండి, ఇంద్రుడితో సంధి చేసుకుంటా. ఇంద్రుడు సరే తప్పకుండా ఓకే అని చెప్పి వరాలు ఇచ్చారు. ఇంద్రుడు సంధి చేసుకున్నాడు. సంధి అంటే ఏంటి, ఒకడి మీద ఒకడు వెళ్ళకూడదు కదా. ఇంకా కొంతకాలం గడిచింది. కొంతకాలం గడిచి సరే తప్పకుండానే వరమిచ్చి యుద్ధాన్ని ఆపారు. కొంతకాలం గడిచింది. ఆ రోజు నుండి ఇంద్రుడు కానీ ఎలాగన్నా సరే ఈ వృత్రుడిని చంపాలనే చూస్తున్నాడు. వృత్రుడు సంధి చేసుకున్నాడు, కానీ ఇంద్రుడు అవకాశం కోసం చూస్తున్నాడు. ఎందుకంటే వాడి డే, వాడికి పైకి వెళ్ళాలంటే ఏంటి, నా పదవే చచ్చింది, దాన్నే పట్టుకోవాలి వాడు, ఇవాళ కాబట్టి రేపనే దానికే వస్తాడు, పైగా నా చేతిలో చావనని వరం తీసుకున్నాడు. అందుకని ఆ వరానికి తగ్గట్లు ఎలాగోలా వాడిని చంపాలి అనుకున్నారు. ఒకనాడు
ఆ వృత్రుడు సముద్రపు టొడ్డున కనిపించాడు. అది సంధ్యాకాలం. వెంటనే ఇంద్రుడికి వెలిగింది. ఇది పగలు కాదు, రాత్రి కాదు, ఇది నేల కాదు, నింగి కాదు, సముద్రపు టొడ్డు. తడి తడిగా ఉంది, పొడి పొడిగా ఉంది, అలా 2 రకాలుగానూ ఉంది. కూర్చున్నాడు అలాగా అని ఆ వరాల లెక్కలన్నీ చూసుకున్నట్టు, టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇప్పుడు ఏమన్నా చంపచ్చా వీడిని నేను? కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకొని ఆ వృత్రుని ఇప్పుడే చంపేయాలి. ఓకే, ఎందుకంటే వాడేదో పనిలో ఉన్నాడు, ఇదే టైము, ఇదే కరెక్ట్ ప్లేసు. పైగా వాడికి నేను మాట ఇచ్చా కదా సంధికి, కానీ ఆ సంధి మాటకి గౌరవం ఇచ్చి నేను యుద్ధం చేయకపోతే నాకే డేంజర్. కాబట్టి మోసమైనా సరే పర్లేదు, వీడిని చంపేయాలనుకున్నాడు. విష్ణువుని తలుచుకున్నాడు. తలుచుకోగానే సముద్రంలో ఉన్న నొరగ కనిపించింది. నొరగేంటి, సాలిడ్ కాదు, లిక్విడ్ కాదు, ఎటూ కానిది నొరగ కనిపించింది. నొరగని చూసి ఆ నొరగలోకి విష్ణు శక్తి ప్రవేశపెట్టేలాగా మంత్రం చదివాడు. చదివి అది తడి కాదు, పొడి కాదని, ఆయుధం కాదు, అస్త్రం కాదని ఈ లెక్కలన్నీ వేసుకుని దానిలో విష్ణు శక్తిని ప్రవేశపెట్టి దాన్నే వజ్రాయుధం చేసి వాడి మీద విసిరాడు. అంతే. ఆ నొరగని తీసుకుని విష్ణుశక్తిని తలుచుకుని మంత్రించి విసిరాడో లేదో, ఆ విష్ణు అందులో ప్రవేశించి వృత్రుణ్ణి చంపేశాడు. ధర్మరాజా, ఇంద్రుడు త్రిశిరుడి దగ్గర బ్రాహ్మణ హత్య చేశాడు, వృత్రుడి దగ్గర అబద్ధం ఆడాడు. సంధి చెప్పాడు కదా, మరి సంధిని చెప్పి బ్రేక్ చేశాడు డీల్. ఈ 2 పాపాలు చేసిన కారణం వల్ల ఇంద్రుడు వెంటనే ఒక పెద్ద బురదపాములాగా పడిపోయాడు. బురదపాము అయిపోయాడు ఆయన. ఇంక ఇంద్రుడే లేడు. మరి ఇంకా లోకాలు తల్లడిల్లిపోయాయి. వానలు లేవు, యజ్ఞాలు లేవు, లోకాలన్నీ ఎండిపోయాయి, క్షోభ చెందాయి. పైగా స్వర్గంలో ఇంద్రుడు లేక ఆ పదవి ఖాళీ, వేరే వాళ్ళు ఎవరు కూర్చోడానికి లేదు. ఏం చేయాలి ఇప్పుడు? అడ్మినిస్ట్రేషన్ ఎలాగా? దేవతలకి రాజు అంటే నేచర్కి కింగ్. ఎలా జరుగుతుంది? వాట్ నెక్స్ట్? ఏం చేయాలి? దేవతలు, ఋషులు అందరూ వెతికి ఇంద్రుడు లేని ఈ స్థితిలో ఇంద్రుడి లెవెల్లో ఉన్న వాడెవడన్నా దొరకాలి అని వెతికారు. ఇంకెవడు? తేజస్వి, యశస్వి, నిత్యధార్మికుడు, శ్రీమంతుడు నహుషుడు దొరికాడు. ఆ నహుషుడు అర్హుడు అని చెప్పి నహుషుణ్ణి చేరి ఋషులు, దేవతలు చెప్పారు. నీవు మాకు రాజుగా ఉండాలి మహారాజా, ఇంద్రుడు లేడు. ధర్మరాజా, పితృదేవతలతో సహా తన వద్దకి వచ్చిన దేవఋషి గణాలతో నహుషుడు తన హితాన్ని కోరుకుంటూ ఇలా అన్నాడు. నేను బలహీనున్నయ్యా, మిమ్మల్ని రక్షించే శక్తి నాకు ఉండదు కదా. ఇంద్రుడంటే చాలా బలవంతుడు. దేవతల్ని రక్షించాలంటే ఎంత బలం ఉండాలి? బలవంతుడే రాజు అవ్వాలి. కాబట్టి ఇంద్రుడిలోనే కదా శాశ్వతమైన బలం ఉంది అన్నాడు. ఆ దేవతలు విని దానికేముంది, డోంట్ వరీ రాజేంద్ర, నీవు మా అందరి తపశ్శక్తిని తీసుకో, మేమిస్తాం నీకు. ఆ ఇంద్రుడి శక్తి లెవెల్ వచ్చేదాకా నీకు మేము ఇస్తాం. అది తీసుకుని స్వర్గాన్ని పరిపాలించు. మేము ఒకరిని చూసి మరొకరు నిస్సందేహంగా భయపడతాం. కాబట్టి మాలో ఎవడో కూడా ఇంద్రుడి పదవిని తీసుకునే పరిస్థితిలో లేడు. ఎందుకంటే ఒకడి మీద ఒకడికి అనుమానం. మేమొద్దు, బయట వాడివి, కరెక్ట్ మనిషివి, నీకు మేము శక్తినిస్తాం, నువ్వు అవ్వు రాజు అన్నారు. ఎంత మంచి దేవతలు. సరే, అలాగే ఆయన సరేనని చెప్పి స్వర్గానికి రాజు అయిపోయాడు నహుషుడు. వాళ్ళ మాటలన్నీ విని నహుషుడు ఇంద్ర పదవికి పట్టాభిషిక్తుడయ్యాడు. కానీ ఎంత మంచి రాజన్నా ఇంద్రుడి పదవిని తీసుకున్నాడు ఆయన. స్వర్గానికి అధిపతి అంటే చాలా పెద్ద మెట్టెక్కాడు కదా, అంత పవర్ని హ్యాండిల్ చేయలేకపోయాడు. ఆయన ఇంద్ర పదవిలో కూర్చున్నప్పుడే ఆయన కళ్ళు నెత్తికెక్కాయి అన్నమాట. ఆ నహుషుడు నందనవనాలు, కైలాసం, హిమాలయ ప్రాంతం, మందర పర్వతం, శ్వేత పర్వతం, సహ్య పర్వతం, మహేంద్ర పర్వతం, మలయ పర్వతం, సముద్రాలు, నదులు, అప్సరసలు, దేవకన్యలు, అసలు వీటన్నిటిని ఎంజాయ్ చేయడంలో ఆయన వల్ల కాల తట్టుకోవడం మనంతే కదా. ఆయన మామూలు సుఖాల, స్వర్గ సుఖాలు. విశ్వావసువు, నారదుడు, గంధర్వులు, అప్సరసలు, 6 ఋతువులు, వీళ్ళందరూ కూడా రూపాలు దాల్చి ఆ నహుషుణ్ణి సేవించడానికి వచ్చారు, నమస్కరించడానికి వచ్చారు ఆయన దగ్గరికి. ఆయన అలా సుఖపడిపోతూ ఉంటే అనుకోకుండా ఒక పని జరిగింది. ఏంటది? దేవేంద్రుని భార్య శచీదేవి కంటపడింది. ఇప్పుడు పాత కలెక్టర్ గారి కుర్చీలో కొత్త కలెక్టర్ కూర్చుంటే పాత కలెక్టర్ గారి భార్య నీకు భార్య అవ్వదు కదా, పదవి మాత్రమే. కాకపోతే ఈయన ఏమనుకున్నాడంటే అది కూడా అన్నిటితో పాటు అది కూడా వస్తుందో అనుకున్నాడు ఆవిడ కూడా. అందుకని శచీదేవిని చూశాడు. చూసి ఆవిడ అందం మామూలు అందమా, మోహించాడు. మోహించేమన్నాడు? ఆర్డర్ వేశాడు. నేను ఇంద్రుడిని కదా, శచీదేవిని నా దగ్గరికి పంపించాడు అన్నాడు. నహుషుడి మాటలు విని దుఃఖపడిన శచీదేవి బృహస్పతితో మాట్లాడింది. బ్రహ్మన్,
నాకు నీ రక్షణ కావాలి వెంటనే. వాడు నహుషుడు నన్ను అడుగుతున్నాడు. అతని నుంచి నన్ను రక్షించు దేవగురు. ఈ దేవరాజు భార్యనైన నన్ను సర్వలక్షణ సంపన్న సుఖభాగిని సుమంగళి ఏకపత్ని పతివ్రత అని నువ్వు అంటుంటావు. భగవాన్ అంటే బృహస్పతిని అంటుంది. నువ్వు నన్ను ఇంత గొప్పగా పొగుడుతావు కదా, నీ దగ్గరికి వచ్చే స్వామి గురుదేవా నన్ను కాపాడు. వాడు నన్ను అడుగుతున్నాడు. నీ నోటి నుండి వచ్చినది ఏది అసత్యం అవ్వదు కదా. నువ్వు నన్ను పతివ్రత సుమంగళి ఏకపత్ని ఇవన్నీ అన్నావు, ఏకపతి అన్నావు, ఇవన్నీ అన్నావు కదా. అందుకని నీ మాటలన్నీ సత్యం అయ్యేలాగా ఆశీర్వదించి నన్ను కాపాడింది. శల్యుడు చెప్తున్నాడు కదా. శల్యుడు అంటున్నాడు, యుధిష్ఠిరా, క్రోధపూరితుడై ఉన్న నహుషుణ్ణి చూశారు అందరూ. ఎందుకు? ఆవిడెప్పుడైతే బృహస్పతి దగ్గరికి వెళ్ళిందో నహుషుడికి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి భయంకరమైన కోపంతో ఆ దేవతల్ని ఋషుల్ని పిలిపించారు. పిలిపించి ఏంటి ఏది శచీదేవ్ అన్నారు. వాళ్ళు అన్నారు, అయ్యా నువ్వు క్రోధాన్ని విడిచిపెట్టు. నువ్వు కోపిస్తే నీకు అన్ని శక్తులు ఇచ్చేసాం మేము, కాబట్టి ఇప్పుడు నువ్వు కోపిస్తే ఈ గంధర్వులు కిన్నెరులు మనుషులు వీళ్ళందరూ దుఃఖిస్తారు, ప్రపంచం అంతా తలకిందులైపోతుంది. కాబట్టి ఈ క్రోధాన్ని విడిచిపెట్టు. నీ వంటి ఉత్తములు మరొకరిపై కోపించకూడదు. ఇంద్రుడంటే బలం ఉంది కదా అని అందరి మీద కోపించడాయన. జాగ్రత్తగా ఉండు. పరస్త్రీలని తాకటం పాపం. నువ్వు అలా అడగకూడదు శచీదేవిని. ఆవిడకి ఇష్టం లేదు. దాని నుండి మనసుని మరల్చుకో. నీవు దేవతలకి రాజువి. ధర్మపూర్వకంగా ప్రజల్ని పరిపాలించు. అంతేగాని నాకు శచీదేవి కావాలి, అది కావాలి, ఇది కావాలి అడక్క. ఆయన పర్సనల్ ప్రాపర్టీస్ని అడక్కు నువ్వు అన్నారు. వాళ్ళందరూ అలా చెప్పినాక కూడా ఆయనకి మరి కామమోహితుడై ఉన్నాడు. మామూలు అందం కాదు ఇది నాదనుకున్నాడు. వారి మాట లెక్క పెట్టలేదు. పూర్వం ఇంద్రుడు ప్రసిద్ధురాలైన ఋషిపత్ని అహల్యను భర్త బ్రతికుండగానే పాడు చేశారు. మరి ఆయనకు అప్పుడు మీరు చెప్పారా ఈ హితబోధ? అరే అలా చేయకురా ఇంద్ర అని చెప్పారా? అలాగే ఇంద్రుడు చాలా క్రూర కార్యాలు చేశాడు. ఇదివరకు అధార్మికమైన మోసాలు అన్యాయాలు బోల్డ్ చేశాడు. మీరు ఆపలేదే అతన్ని. శచీదేవి నా దగ్గరికి రావాలంతే, సోది చెప్పొద్దు నాకు. ఆమెకి మేలు జరుగుతుంది, నేను బాగానే చూసుకుంటా, పంపించండి అన్నాడు. దేవతలు మళ్ళీ పలికారు, స్వర్గాధిపతి దేవేశ్వర వీరా, సరే కానీ నీవు కోరినట్టుగానే శచీదేవి నీ వద్దకు వస్తుంది. నువ్వు మాత్రం కోపాన్ని విడిచిపెట్టి, ఎందుకంటే ఇంద్ర పదవి, ఆయనకి చాలా పవర్స్ ఉన్నాయి. కోపం వస్తే అన్నీ పాడైపోతాయి. అప్పుడు దేవతలు ఋషులు నహుషునితో ఇలా పలికి శచీదేవికి ఇదిగో ఈ విషయం అంతా చెప్పారమ్మా, తప్పదమ్మా నువ్వు వెళ్ళాలని. ఆవిడ ఆలోచించి సరే మీరేం చేయలేకపోతున్నారా? వీడిప్పుడు ఈ తేజస్వి అయిన నహుషుడు దేవతల రాజు, ఇంద్రుని కన్నా గొప్పవాడు. సరే నేనే చెప్తా వాడి సంగతని బృహస్పతితో అందొక మాట. దేవర్షి, నేను నహుషుణ్ణి భర్తగా ఇష్టపడటం లేదు. నేను శరణు వేడుతున్నాను, నువ్వేం చేయట్లేదు, రక్షించు నన్ను ఆఖరిసారి అడుగుతున్నాను. ఇంద్రాణి వర్యోకు, నన్ను ఒకసారి శరణు వేడాక వాళ్ళని నేను విడిచిపెట్టను. నువ్వేం వర్యోకు, ఇది నా ప్రతిజ్ఞ. ధర్మం తెలిసిన దానివి, సత్యశీలవు, నిన్ను అసలు విడిచిపెట్టను. బృహస్పతి అప్పుడు సచీదేవి చెవిలో ఒక విషయం చెప్పాడు, ఒక సీక్రెట్, ఇలా చేయని. సరే ఓకే. ఆ సచీదేవి ఏం చేసింది, నహుషుడి దగ్గరికి యాజ్ పర్ ప్లాన్ నహుషుడి దగ్గరికి వెళ్ళింది. ఆయన చూడగానే అదిగో ద్రౌపదిని చూసి కీచకుడిలాగానే, అబ్బా సచీదేవి ఎంత బాగున్నావు, ఎంత అందంగా ఉన్నావు, నన్ను స్వీకరించు అని అన్నాడు. ఆవిడ ఆ నహుషుడి మాటలు విన్న పతివ్రత అయిన సచీదేవి ఒక భయంతో వణికిపోయింది పాపం ఫస్ట్. అయినా సరే కష్టపడి కంట్రోల్ చేసుకుని చేతులు జోడించి, కొంతకాలం నాకు గడువు ఇవ్వు, నాకు అర్థమైంది నువ్వు ఆజ్ఞ ఇచ్చావు, నేను చెయ్యాలి, కాకపోతే కొంచెం టైం ఇవ్వు నాకు, ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కాస్త టైం ఇవ్వని అడిగింది. ఎందుకు ఆ గడువు అన్నాడు ఆయన. ఎందుకంటే ఏం లేదు, ఇప్పుడు ఇంద్రుడు అసలు ఎక్కడున్నాడో తెలీదు, నా భర్త ఎక్కడున్నాడో తెలీదు, ఎక్కడ తిరుగుతున్నాడో, ఏం చేస్తున్నాడో, ఏమైపోయాడో తెలీదు. ఇంకొంచెం కాలం, ఒకవేళ ఆ కాలం తర్వాత కూడా ఇంకా ఇంద్రుడు దొరక్కపోతే సరే నువ్వు అడిగినట్లు నేను నీ దగ్గరికి వస్తానని చెప్పింది. సరే సరే ఓకే గో, సరిపో అన్నాడు. ఆ రోజు నుంచి పాపం ఆవిడ కొంతకాలం బృహస్పతి నివాసంలోనే ఉంది. ఈ ఇంద్రాణి, ఈ శచీదేవి ఆయన అడిగిన గడువు గురించి తెలుసుకుని దేవతలందరూ ఇంద్రుడి గురించి వెతకటం మొదలుపెట్టారు. ఎక్కడున్నాడు ఆయన, ఉంటే ఈవిడికి కష్టం తప్పుతుంది కదా అని చెప్పి వాళ్ళు వెతకటం మొదలుపెట్టారు. అలా వెతికి ఎంతకీ ఇంద్రుడు దొరక్క దేవతలందరూ మళ్ళీ విష్ణువు దగ్గరికి వెళ్ళారు. దేవదేవ నువ్వే దిక్కు, మాకు ఇతను కనబడట్లేదు, సచీదేవ పాపం ఇలా కష్టాల్లో ఉంది, ఏదో ఒకటి చేయమన్నారు. అప్పుడు విష్ణువు అన్నాడు, ఆ దుర్మతి అయిన నహుషుడు తన పనులతో తనే నాశనం అవుతాడు, మీరు అతని గురించి ఏం వర్రీ అవ్వకండి. ఇంద్రుడు కూడా వస్తాడు, అతను నాకు పూజ చేస్తాడు, చేసి వస్తాడు, సో కొంచెం ఓపిక పట్టండి అని పంపాడు. నేను ఆ వజ్రిని పవిత్రుని చేస్తాను, అంటే ఇంద్రుడిని పవిత్రుని చేస్తాను, నాకు పూజ చేయాలి. అతను పుణ్యప్రదమైన అశ్వమేధ యాగంతో పాకశాసనుడు నన్ను అర్చించాలి.
నిర్భయుడై దేవేంద్ర పదవిని మళ్ళీ తిరిగి పొందుతాడు. దేవతలు అవునా సరే అని చెప్పి మళ్ళీ వెతికారు. వెతికితే ఇంద్రుడు ఆచూకీ తెలిసింది. ఇంద్రుడు ఆచూకీ తెలిసేసరికి ఆయన దగ్గరికి పరుగు పరుగున వెళ్ళి, ఇదిగో ఇంద్ర, ఇలా శ్రీ మహావిష్ణువుకి నువ్వు అశ్వమేధ యాగం చేయాలిట, చేస్తే నీ బ్రహ్మహత్య పోతుంది అని చెప్పారు. ఆయన చాలా స్వశక్తితో ఎంత కుదిరితే అంతకి అద్భుతంగా అశ్వమేధ యాగం చేయడం మొదలుపెట్టాడు. ఇంకో పక్కన నహుషుడు ఈ ఇంద్రానికి శచీదేవికి ఇచ్చిన గడువు పూర్తయిపోయింది. మరి ఆవిడ ఇంకా వెళ్ళాలి, టైం దగ్గర పడిపోయింది. ఆవిడ ఒక ఆలోచన చేసింది, బృహస్పతిని అడిగి ఒక ఆలోచన చేసింది. ఏంటి, ఇరికిద్దాం ఈ నహుషుణ్ణి, ఒక పని చేద్దాం, ఆ పని చేస్తే నేను నీకు చెందుతానని ఎలాగోలా సాగదీయమన్నాడు కదా, పోస్ట్ పోన్ చేయమన్నాడు. అందుకని ఆ ఇంద్రాణి నహుషుడి దగ్గరికి వెళ్ళి అంది. ఇప్పుడు ఇంద్రాణి అన్న సచీదేవి అన్న ఒకటే. నహుషుడి దగ్గరికి వెళ్ళి, ఏం లేదు, ఇప్పటి వరకు నేను ఇంద్రుణ్ణి గుర్రాలు, ఏనుగులు, రథాలు, వాహనాలుగా ఉండడం చూశాను. హరిహరులకు, దేవతలకు, రాక్షసులకు ఎవ్వరికీ లేని ఒక కొత్త వాహనం నీకు ఉండాలి, నువ్వు దాని మీద రావాలి నా దగ్గరికి. ఏంటదన్నాడు. మహాత్ములైన సప్త ఋషులందరూ కలిసి నిన్నొక పల్లకీ మీద మోసుకుంటూ తీసుకురావాలి. అలాంటి దాని మీద రాను. నీవు నీ పరాక్రమంతో, కంటి చూపుతోనే ఎవరి తేజస్సునైనా పొందుతావు కదా. దేవతలలో, రాక్షసులలో నీతో సమానమైన వాడు లేడు కదా. నీ ఎదుట నిలబడగలిగిన వీరుడే లేడు కదా. కాబట్టి నువ్వు మామూలు వాళ్ళలా కాదు, అలా సప్త ఋషులు మోస్తున్న పల్లకిలో నా దగ్గరికి రా, నేను ఈ దాన్ని అవుతానంది. నహుషుడేముంది, ఇంద్రాణి నాకు దక్కుతుందన్న ఆనందంలో అంతే కదా, నేను ఇంద్రుణ్ణి, నేను ఏదన్నా చేస్తాను అని చెప్పి, సౌందర్యవతి, నీవు చెప్పిన వాహనం ఇంతకుముందు లేదు, సరికొత్తది, నీ కోరిక నాకు నచ్చింది, చేసేస్తానన్నాడు. ఆవిడ అలా చెప్పి మళ్ళీ పాపం బృహస్పతి దగ్గరికి పరిగెత్తి, అయ్యా నేను ఒక కండిషన్ పెట్టాను, కానీ వాడు నిజంగా చేసేస్తే నేను వాడిదాన్ని అయిపోవాలి, ఈ లోపల మీరు ఎలాగోలా ఇంద్రుని వెతకండి స్వామి అని చెప్పి మళ్ళీ బృహస్పతికి చెప్తే ఆయన సరేనమ్మా, గుడ్ థింగ్ యూ బాట్ సమ్ టైం, నువ్వు కొంచెం టైం తీసుకున్నావు, ఆడ సప్తఋషులను అరేంజ్ చేసుకుని ఆ బ్రహ్మరథం, ఆ పల్లకి అంతా సిద్ధం చేసుకునే లోపల మేము ఇంద్రుని ఎలాగోలా పట్టుకొస్తామని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పైగా ఆవిడ ఇదేంటి, బ్రహ్మర్షుల్ని పల్లకిలో మోయమనేంత పెద్ద పాపం అది, అంతే కదా. మరి అంత పెద్ద ఋషుల్ని నన్ను పల్లకిలో మోయడం అడుగుతున్నాడంటే ఒళ్ళు కొవ్వు, మహాపాపం. సో వాడి పవర్ తగ్గిపోతుంది, వాడి విలువ తగ్గిపోతుంది, వాడి బలం తగ్గిపోతుంది. అలా స్కెచ్ చేసింది. వాడు తెలివి తక్కువ వాడు కాదు, వాడు తలపొగరుతో ఉన్నాడు, వాడు కూడా నాకేం అవ్వదు అనుకున్నాడు. ఓకే, అంటే సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. ఒక పక్కనేమో అగ్నిదేవుడు అలా ఇందాక ఇంద్రుడికి చెప్పారు కదా మరి అశ్వమేధ యాగం చెయ్యి అది ఇదని. సో ఇంద్రుడు ఆచూకీ దొరికిందమ్మా అని చెప్పి చెప్పటానికి శచీదేవి దగ్గరికి ఆగమేఘాల మీద వస్తున్నాడు, ఇంద్ర ఇస్ ఫౌండ్ అని. ఇంకో పక్కనేమో టైం అయిపోతుంది, నహుషుడేమో సప్త ఋషులతో ఆ పల్లకిలో వచ్చే ప్లాన్ వేస్తున్నాడు. ఈవిడికేమో ఇంద్రానికి తెలియదు ఇంద్రుడు బతికే ఉన్నాడని. కాబట్టి అమ్మ బాబోయ్, నేనేమో వీడిని కాస్త గడువు అడిగాను, వీడేదన్నా పల్లకి రెడీ చేసుకుంటే నేను వాడిదాన్ని అయిపోవాలి, ఈ లోపల నాకు ఇంద్రుడు ఆచూకీ ఎవడు చెప్తాడని వెయిటింగ్. ఇంత ఉత్కంఠలో, ఇంత టెన్షన్లో ఉంది. ఈ నహుషుడు ఏముంది, సప్త ఋషుల్ని తన పల్లకి మోయమని అడిగాడు. మీకు తెలిసే ఉంటుంది కదా, వాళ్ళు సరేనని మోసారు, వాళ్ళకేం పొగరు ఉండదు కదా, మా అంతటి వాళ్ళ మేము మోయడం ఏంటని అనరు వాళ్ళు. సరే కానీ నీది ఎలా ఉందా అని మోసారు. కాకపోతే అందులో అగస్త్యుడు కాస్త పొట్టిగా ఉంటాడు. పొట్టిగా ఉండేసరికి మరి ఒక లెగ్ కొంచెం కుంటినట్టు ఉంటుంది, అంతే కదా. 7 మోస్తున్నారు, ఈయన కొంచెం పొట్టిగా ఉంటాడు కాబట్టి ఆ వార కాస్త కిందకు ఉంటుంది, కాబట్టి పల్లకి కొంచెం షేక్ అవుతూ వెళ్తుంది. పైగా ఆయన పొట్టివాడు కాబట్టి చిన్న చిన్న అడుగులు మెల్లగా వెళ్తుంటాడు. ఈయన నహుషుడేమో ఆ శచీదేవికి తొందరగా వెళ్ళిపోదాం ఆవిడ దగ్గరికి, ఇదిగో నా గొప్ప చూపించుకుంటాను, సప్త ఋషులతో బ్రహ్మరథం పట్టించుకుని వస్తున్నాను అని చెప్పి వెళ్తున్నాడు ఆయన. అందులో అగస్త్యుడు పొట్టిగా ఉండేసరికి ఆయనకి నోటికి వచ్చినట్టు అన్నాడు ఆయనతో, తొందరగా పద అది ఇదని. అగస్త్యుడు శపించాడు. అగస్త్యుడు శపించి, నీకు ఇంత ఇదిగా ఉందా, నేను స్లోగా నడుస్తున్నానా, పావుగా మారిపో అని చెప్పి శపించాడు. అంతే, అక్కడ ఉన్నవాడు ఉన్నట్టు పైనుంచి కిందకి పావులా పడిపోయాడు. ఇంత స్టోరీ నడిపిన నహుషుడు ఇంకా లేడు అక్కడ. ఇలా శాపం ఇవ్వగానే అలా పడిపోయాడు. అక్కడ బురదలో వానపావుగా ఉన్న ఇంద్రుడు అశ్వమేధం చేసి మళ్ళీ ఇంద్రుడయ్యాడు. ఇక్కడ నహుషుడు, ఇంద్రుడిగా ఉన్న నహుషుడు మళ్ళీ ఒక పాములాగా కింద పడిపోయాడు. కాబట్టి ధర్మరాజా, ఎవడికన్నా సరే, ఎంత గొప్పవాడికన్నా సరే, ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడు, ఇంద్రుడు అంతటి వాడు తప్పు చేస్తే తప్పించుకున్నాడా, బురదలో పాముగా పడ్డాడు. నహుషుడు ఉన్నాడు, పైకి వెళ్ళాడు, ఇంద్రుడి పదవిని పొందాడు, కానీ అక్కడ మళ్ళీ ఒళ్ళు కొవ్వు ప్రదర్శిస్తే అక్కడ ఉన్నాడా, లేడు, అక్కడి నుంచి పడ్డాడు. కాబట్టి నువ్వేం వరి అవ్వకు. ఇప్పుడు ఈ కౌరవులు ఏదైతే ఉన్నారో వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళందరూ శిక్షలు అనుభవిస్తారు. ఈ కర్ణుడు, దుర్యోధనుడు వగైరా వగైరా ఎవరైతే ఉన్నారో
ఇవాళ మేము బలంగా ఉన్నాం మాకేం కాదని వాళ్ళు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ టైం దగ్గర పడింది. నాకు అదే అర్థం కాదు ఏంటంటే ఈ శల్యుడు ఇప్పుడు ఎవరినైతే తిడుతున్నాడో వాళ్ళ పక్షాన యుద్ధానికి వెళ్తున్నాడు. అసలు ఈయన లాజిక్ ఏంటో ఈయన మనస్తత్వం ఏంటో అర్థం కాదు. అంటే ఎక్కడి మాటలు అక్కడ మాట్లాడతాడు శల్యుడు. కాబట్టి అలా చెప్పి శల్యుడు ధర్మరాజు దగ్గర సెలవు పుచ్చుకున్నాడు. సరే ధర్మరాజు కూడా మరి శల్య నువ్వు ఒక అక్షౌహిణి సైన్యం నాకు మిస్ అయినా కానీ కీలకమైన సాయం ఒకటి చేయి, నువ్వు కరెక్ట్ టైంకి కరెక్ట్ వాళ్ళలాగా ఉపయోగపడు చాలు అని చెప్పి అతన్ని పంపించి నమస్కారం పెట్టాడు. ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ఆపుదాం. తర్వాత ఏం జరిగింది, ఉద్యోగ పర్వ కథ ఎలా జరుగుతుంది, అసలు మన ద్రుపద పురోహితుల వారు హస్తినకు వెళ్ళాలి కదా, అదేం జరిగింది అదంతా కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో విందురుగా. అంతవరకు సెలవు.